నీవుగాక ఎవరు లేరయ్యా యేసయ్యా, ఆదరించు దేవుడవు నీవే నా మెస్సయ్యా. నీవుగాక ఎవరు లేరయ్యా యేసయ్యా, ఆదరించు దేవుడవు నీవే నా మెస్సయ్యా. తల్లి మరచిన మరువనంటివి, తండ్రి కన్న మిన్నగా ప్రేమించుచుంటివి. తల్లి మరచిన మరువనంటివి, తండ్రి కన్న మిన్నగా ప్రేమించుచుంటివి. ప్రతి బాష్ప బిందువును తుడుచుచుంటివి. నీవుగాక ఎవరు లేరయ్యా. మనకి బ్యాండ్ కనిపిస్తుంది కదా, దైవ కృప ట్రైబల్ గాస్పుల్ టీమ్. ఇది 53వ క్యాంపు. 53వ క్యాంపు. ప్రస్తుతం అయితే నెలకి 2 సార్లు క్యాంపు జరుగుతూ ఉంది. ఈరోజు సింగిల్ డే ప్రోగ్రాం. ఒకరోజు ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వస్తాం, రాత్రి 8 వరకు కార్యక్రమాలు చూసుకుంటాం, తిరిగి నైట్ ట్రైన్కి తిరిగి వైజాగ్ వెళ్ళిపోతాం. ఇది ఒకరోజు కార్యక్రమం. అలాగే నెల ఆఖరిలో 2 డేస్ ప్రోగ్రాం ఉంటుంది. ఒకరోజు ఎంత టైం అయినా ఉదయం నుండి రాత్రి అంతా ప్రయాసపడి సేవలో ఉంటాం. 2వ రోజు మధ్యాహ్నం 2 వరకు సేవలో ఉంటాం. 2 గంటలకు తిరిగి మరలా మేము రైల్వే స్టేషన్ చేరుకొని 4 గంటల ట్రైన్ ఎక్కి రాత్రి 9 కల్లా మేము వైజాగ్ చేరుకుంటాం. ఇది 1 డే ప్రోగ్రాం ఉంది, 2 డేస్ ప్రోగ్రాం ఉంది. ఇది 53వ క్యాంపు. దయతో మా టీంలో ఒక్కొక్కసారి 40 మంది, ఒక్కొక్కసారి 30 మంది, ఒక్కొక్కసారి 50 మంది, స్త్రీలు పురుషులు పిల్లలు అందరం కలిసి వస్తాము. మా నినాదం, మా ఆశయం, మా గమ్యం, అందులో 3 కార్యక్రమాలు ఉన్నాయి కదా. మొదటిది స్వార్థ ప్రకటన. దేవుడి స్తోత్రం. ఈరోజు సంగముగా మనం చేయవలసిన మొదటి పని ఏదంటే స్వార్థ ప్రకటించాలి. ఏం చేయాలండి? స్వార్థ ప్రకటించాలి. నశించిపోతున్న ప్రజలను వెతికి రక్షించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. నమ్మిన వారి దేవుడి స్తోత్రం చెల్లిందాం. నశించిపోతున్న వారిని వెతికి రక్షించే బాధ్యత ఎవరికి ఇచ్చాడండి? మనకి ఇచ్చాడు. పాపముల చేతను అపరాధముల చేతను ప్రజలు సచ్చిన వారై ఉన్నారు. అయితే యేసు క్రీస్తుతో పాటు వారిని తిరిగి బ్రతికించడానికి దేవుడంటే ఆశీర్వాదం ఆయన బిడ్డలమైన మనకిచ్చాడు. నమ్మిన వారి దేవుడి స్తోత్రం చెల్లిందా. ఎవ్వరూ నశించిపోవడం యేసయ్యకి ఎంత మాత్రం ఇష్టమో, అందరూ అంతటా మారు మనసు పొందుదురుగాక, పాపములు ఒప్పుకొందురుగాక, ప్రభువును ఎరుగుదురుగాక, ప్రభువు కొరకు జీవించుదురుగాక, వారి పాప జీవితములను ఒప్పుకొని యేసే ప్రభు అని దేవుడని వారి నోటితో ఒప్పుకొని
ప్రభు కొరకు సాక్షులుగా ప్రజలు బ్రతుకుదురుగాక. ఇది మా మొదటి నినాదం, సువార్త ప్రకటన. రెండవది, మేము ఏజెన్సీ ప్రాంతం వెళ్ళినప్పుడు బహుశా చాలా మంది ఏమంటాము ప్లేన్ ఏరియా నుండి ఏజెన్సీ ఏరియాకి చాలా మంది దైవ సేవకులు వస్తూ ఉంటారు. ఎంతో గొప్ప గొప్ప సేవలు చేస్తూ ఉంటారు. అయితే మేము ఈ సేవ చేస్తున్నప్పుడు దేవుడు మాకు ఇచ్చిన తలంపు ఏదంటే, వెళ్ళు, ప్రకటించు, నీ నోటికి నా వాక్కునిచ్చాను, ఆ వాక్కును వెదజల్లు. అంత మాత్రమే కాదు, అక్కడున్న పరిస్థితులను బేస్ చేసుకొని ప్రజలకు చేయగలిగినంత వస్త్రాలు బహుమానంగా వారికి అందించు అని ప్రభు దర్శనం ద్వారా తెలియజేసినప్పుడు గత 53 నెలలుగా ఈ కార్యం మేము జరిగిస్తూ ఉన్నాం. పాడేరు, కుంకుమపేట, పెదబైలు, అనంతగిరి, అరకు వ్యాలీ, కించుమండ, తర్వాత డొంగురుగూడ, ఆ తర్వాత ఇలాగ లోతేరు, ఒరిస్సా, ఇలాగ ఒక్క ప్రాంతం కాదు, అనేక స్థలాల్లో మేము పయనించడానికి, ఈ కార్యక్రమాలు జరిగించడానికి సుమారుగా ఇప్పటివరకు చాలా టార్గెట్ రీచ్ అయ్యాం. ప్రతి నెల కూడా విరామం లేకుండా దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. మూడవది అక్కడ ఉంది సభల నిర్వహణ. సంఘాల్లోనికి వెళ్ళి సేవకుని బలపరిచి, సంఘాలను బలపరిచి, ఆత్మీయంగా మనం దేవుల్లో బలంగా ఎదగాలి. అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. అవునా? దినములు చెడ్డవి కనుక సమయమును మీరు పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడం వల్లని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహించి బలపరుస్తుంది. కనుక అంత్య దినాల్లో ఉన్న క్రైస్తవ సంగమ, మేల్కొనే సమయం ఆసన్నమైంది. దేవుడి స్తోత్రం. ప్రార్థించే సమయం ఆసన్నమైనది. దేవుడి స్తోత్రం. నశించిపోతున్న ఆత్మలను రక్షించడం మన గురిగా, ఒక దర్శనంగా మేము కలిగి ఉండి ఈ పరిచర్యలో మేము ముందుకు వెళ్తున్నాం. మరి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో మాకు మంచి ఒక రైట్ హ్యాండ్గా దావిదయ్య గారు మాకు చక్కటి సలహాలు ఇస్తూ, ఆలోచనలు ఇస్తూ వారు మనల్ని ముందుకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో నడిపిస్తుంటారు. మరి అలాగ ప్లేన్ ఏరియా నుండి రాజు పాస్టర్ గారు మాకు మరొక భుజంగా ఉండి వారు అనేక మందిని మాకు ఈ సహకారులను అందిస్తూ ఈ స్థలానికి నడిపిస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మాకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దయతో ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించండి, మేము నెంబర్ ఇస్తాం. దాన్ని బట్టి మాకు ప్రతి ప్రసారం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కూడా ఈ 5-6 రోజుల్లో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. కనుక ఈ కార్యక్రమాలు తిలకించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీరంతా కూడా దేవుల్లో బలంగా ఎదగాలి, దేవుల్లో స్థిరులుగా ఉండాలి. మీ పాస్టర్ గారు, అవునా, మేము వచ్చాం, 4 మాటలు చెప్పాం, వెళ్ళిపోతాం. కానీ తరచు మీతో ఉండి మీ కష్టాల్లో, మీ నష్టాల్లో, మీ బాధల్లో మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని ఆదరిస్తూ, మిమ్మల్ని బలపరుస్తూ ఉన్న మీ సంఘ కాపరిని మీరు ప్రేమించండి. అన్ని విషయాల్లో సహకరించండి. వారు చెబుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని సన్నిధిని గౌరవించండి. ప్రతి ఆదివారం నమ్మకంగా చర్చికి రండి. వస్తున్నారు అందరూ? నమ్మకంగా రండి. మీ విషయంలో ఏ కార్యాలు ఆగిపోయి ఉన్నాయో దేవుని దగ్గరికి రావడం ప్రారంభమైతే ప్రతి కార్యాన్ని సజావుగా జరిగించి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి